నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. ఈరోజు అడ్డగుట్ట వాసులంతా శాంతియుత ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఎందుకంటే అడ్డగుట్ట సుమారు 1,00,000 మంది ఉంటారు. ఈ పోలీస్ స్టేషన్ తుకారం గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. కానీ ఈ 1,00,000 మందిని లాలగూడ పోలీస్ స్టేషన్కి తరలించారు. దాన్ని నిరసిస్తూ ఇక్కడ శాంతియుత ర్యాలీని నిర్వహిస్తూ ఉన్నారు. అన్న చెప్పండి, ఎందుకోసం అని చెప్పేసి ర్యాలీ నిర్వహిస్తా ఉన్నారు? పేరు నరసింహరావు. మేము ఏదైతే 3 కమిషనరేట్లు చేశారు, అందులో తుకారాంగఢ్ పేరు తీసుకెళ్ళి మల్కాజిగిరి కమిషనర్ చేశారు. చేసింది ఏం చేశారు, 90% అడ్డగుట్ట డివిజన్ మొత్తం లాలగూడ పిఎస్కి ట్రాన్స్ఫర్ చేశారు. లాలగూడ పిఎస్ ఇక్కడ నుండి 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. అక్కడ వెళ్ళడానికి కూడా ట్రాన్స్పోర్ట్ లేదు. అక్కడ మొత్తం రైల్వే క్వార్టర్స్ ఉంటాయి, మొత్తం రైల్వే ఆఫీసెస్ ఉంటాయి. ఫిర్యాదుదాడు వెళ్తే కూడా అక్కడ ఒక ఛాయ్ తాగడానికి వాటర్ బాటిల్ తీసుకోవడానికి కూడా అక్కడ అవకాశం లేదు. కాబట్టి మళ్ళీ ఇక్కడ అంతా క్రైమ్ రేట్ ఎక్కువ ఉంటుంది. అంత స్లమ్ పీపుల్ అడ్డగుట్టలో 1 lakh పీపుల్స్ ఉంటారు. కాబట్టి మా డిమాండ్ ఏంటంటే, మేము అనేది ఏంటంటే యాజ్ ఇట్ ఈస్ తుకారాం గేట్ మాకు కంటిన్యూ చేయమనేసి మేము 20-20 తారీఖు నాడు డీజీపీ గారికి కలిసాము, లెటర్ ఇచ్చాము. దాని తర్వాత 21st నాడు సత్యనారాయణ కమిషనర్ గారికి వెళ్ళాము. వారు కూడా తీసుకొని మా సమస్యని నోట్ చేసుకొని వాళ్ళు ఫార్వర్డ్ చేశారు. తర్వాత మళ్ళీ డీసీపీ గారికి కూడా మేము నార్త్ జోన్ సికింద్రాబాద్ డివిజన్ డీసీపీ గారు కూడా ఇచ్చాము. కాబట్టి అయినప్పటికీ కూడా మాకు ఏ విధమైనటువంటి అవకాశం రాలేదు మాకు. కాబట్టి ఈరోజు మేము ఏం చేసామంటే అందరివి అన్ని మహిళా సంఘాలు, అన్ని కుల సంఘాలు, పార్టీ పరంగా కాకుండా అడ్డగుట్ట హక్కుల పోరాట కమిటీ తరపున మేము ఈరోజు ఇక్కడ నుండి మా యొక్క నిరసన, మాకు జరిగిన అన్యాయాన్ని అందరికీ తెలపడం కోసం, అధికారులకు అందరికి తెలపడం కోసం మేము సుభాష్ స్టాచ్ వరకు ర్యాలీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ర్యాలీ తీస్తాము. అయితే పరిపాలన సౌలభ్యం కోసం ఇప్పుడు కార్పొరేట్ డివిజన్స్ ఏవైతున్నాయో కొన్ని మున్సిపాలిటీలు హైదరాబాద్లో కలిపారు, కొన్ని మున్సిపాలిటీలు మల్కాజిగిరిలో కలిపారు. సో పరిపాలన సౌలభ్యం కోసం కొన్ని మార్పులు జరుగుతుంటాయని చెప్పేసి గవర్నమెంట్ మాట్లాడుతుంది. దీని మీద ఏమంటారు? పరిపాలన సౌలభ్యం కొరకు ప్రభుత్వం మార్పులు చేయడం కాదు. ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో, ఎక్కడ జనాభా ఎక్కువ ఉందో పోలీసులు దాంట్లో ఉండాలి. ఇక్కడికి వెళ్ళి 3 కిలోమీటర్ల పోతే అక్కడ రైల్వే క్వార్టర్స్ పోతే చిమ్మ చీకటి, నా తాగడానికి నీళ్ళు ఉండే అధికారులు టైంలో లేకపోతే ఒక గంట సేపు కూర్చునే ఫెసిలిటీ లేదా? ఇక్కడికి వెళ్ళి ఆటో ఫెసిలిటీ లేదు. కనీసం అక్కడ బయట కూర్చొని ఒక టీ తాగదామా, చాయ్ తాగదామా, ఆ ఫెసిలిటీ లేదు. ఆ ఫెసిలిటీ లేదు. లేనప్పుడు ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో ఇక్కడ ఉన్న ఏరియాలో చిన్న సమస్యలు రోజు ఉంటాయి. ఉన్న పోలీస్ స్టేషన్ ఎప్పుడు కూడా సందడిగా ప్రజల సమస్యలను తీసుకొని సిఐ గారు ఎవరు స్టాఫ్ ఉన్నారో అందుబాటులో ఉంటారు. ఆడికి తీసుకుపోయి పెట్టి ప్రజలకు ఇబ్బంది పెట్టే పోలీస్ స్టేషన్ ఎందుకు? అది ఇక్కడైతే దీన్ని మరి మీ పై అధికారుల దృష్టికి తీసుకెళ్లారా? పై అధికారుల దృష్టిలకు 1.5 months జరుగుతుంది ఎక్సైజ్. ఇది ఇవాళ వచ్చి అధికారులు 2 రోజులు పోస్ట్ పోన్ చేయరు అంటే మమ్మల్ని డైల్యూట్ చేయడానికి. ఇది స్వచ్ఛంగా అంటే అధికారులు. ఎమ్మెల్యే గారు ఏమంటున్నారు? ఎమ్మెల్యే గారు కూడా దాన్ని సమర్థిస్తూ లెటర్ కూడా ఇచ్చారు. సపోర్ట్ దిస్ ఇష్యూ అని రాత్రి అది కూడా పోస్ట్ చేసిర్రు. పోస్ట్ చేసినాక మేమంటున్నాం ఒక నిరసన ర్యాలీ. అందరు షాపులతో ఏ బలవంతం బంద్ చేయలేదు. వాళ్ళతో స్టిక్కర్ ఎత్తుకోబెట్టించినాం. వీఆర్ కోఆపరేటింగ్ విత్ యూ అని. మేము నిరసన ర్యాలీ కూడా శాంతియుతంగా చేసి మా పోలీస్ స్టేషన్ కావాలని, మా పరిధిలో కావాలని ప్రయత్నానికి ఈ అడ్డుకోవడాలు ఎందుకోసమని మీ ప్రాంతాలన్నింటినీ లాలగూడ పోలీస్ స్టేషన్ కి తరలించారు? అది మీరు ప్రభుత్వ పాలసీని అడగాలి. ఎందుకు చేసిరంటే మీకున్న డౌట్ అధికారులకు ఉన్నది. ఇప్పుడు అధికారులు స్వచ్ఛంగా చెప్పగలుగుతారు. అథెంటిక్ రీజన్ ఉందా? ఏం రీజన్ లేదు. అంటే ఇది రేవంత్ రెడ్డి వైఫల్యంగా చూస్తారా మీరు? 100% రేవంత్ రెడ్డి వైఫల్యమే. ఒక నిర్ణయం తీసుకునే ముందు జనాల అభిప్రాయం కూడా తీసుకోవాలి, అక్కడ సమస్యలను తీసుకోవాలి. మేము నిర్ణయం తీసుకున్నాము, మీరు ఆడికి పోండి, ఇది ఎక్కడ పరిపాలన? ఇది 100% రేవంత్ రెడ్డి సభ్యతం కాదా? 100%. మీ డిమాండ్స్ ఏంటి? మా డిమాండ్ మా లోకల్ ఇక్కడ తుకారం అడ్డగుట్టల ఆ పోలీస్ స్టేషన్ మా పరిధిలో రావాలి. మా సమస్యలు అందుబాటులో ఉండాలి. అక్కడ ఎక్కడనో పోయి 3 కిలోమీటర్ల అవతల పోయి ఒక లేడీ పోయింది అనుకోండి, ఆ లేడీ పోవడానికి ఆటో ఇక్కడికి వెళ్ళిపోతుంది. అక్కడ అధికారం లేకపోతే ఇక్కడ తుకారం బిఎస్ ఎప్పుడు ఒక 50-100 మంది బయట కిటకట్లు ఆడుతుంటే జాతర కాదు, సమస్యలు అట్లుంటాయి. ఆడపోయిన తర్వాత ఎక్కడ కూర్చునే ఫెసిలిటీ ఉన్నది? ఎక్కడ ఆ చీకట్లు మీరు ఒకసారి రాత్రి పోయి మీరు అక్కడ చిన్న డెమో తీసుకోండి. ఆ ప్రాంతం ఎట్లుంటుంది? మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు ఆటోలు లేవు. అసలు ఎవరైనా ఆ లేడీ కంప్లైంట్ చేస్తే పోయే ముందు ఆ చీకట్లో ఇంకో ఇన్సిడెంట్ కూడా జరగచ్చు. అది ఇంకో కేసు. మేమేమంటున్నాము, 2 రోజులు హామీ ఇస్తాడు కదా, ఇక్కడ కేసు రిజిస్టర్ చేయండి, ఇక్కడ ఈ పిఎస్లోకి రిజిస్టర్ చేయండి, 1 వీక్ అవుతాం. అసలు మీరు చేయకుండా అధికారులు చెప్పారు, ఎవరు అంటారు చేయకూడదు. ఇది మేమేమి పొలిటికల్ పార్టీకి చేయలేదు. అడ్డగుట్ట జనాల వల్ల వాళ్ళ అవసరాల కోసం చేస్తున్నాం. ఇంతమంది షాపులు కూడా బంద్ చేస్తారు. వాలంటీర్కి వచ్చారు అంటే సండే రోజు బిజినెస్ చేసుకుంటారు. వాలంటీర్గా వైన్ షాపులు కూడా బంద్ చేస్తా అంటే ఆ తీవ్రత వాళ్ళకి తెలుసు కాబట్టి సహకరిస్తారు. మేమంటే ఒకరోజు మాకు సహకరించండి పోలీసులు. మీరు చెప్పింది మీరు ఒక అధికారిని తీసుకురండి, అథెంటిక్ అధికారి తెచ్చి ఒక స్టేట్మెంట్ షాల్ కప్పి దండేసి తెలంగాణ పోలీస్ జిందాబాద్
ఓకే. విజయోత్సవ ర్యాలీ తీస్తాం, లేకపోతే నిరసన ర్యాలీ తీస్తాం, అంతే కదా. వైన్ షాప్ కూడా బంద్ వాళ్ళంతా వాళ్ళు స్వచ్ఛందంగా బంద్ చేశారు. ఓకే. టైం కూడా చూడండి 10:18 అవుతుంది. వాళ్ళంతా వాళ్ళు స్వచ్ఛందంగా బంద్ చేశారు. ఎందుకంటే మొన్న ఒక రోడ్డు మీద వచ్చి మొత్తం ఆపరేషన్ వెహికల్ అప్పుడు ఎవరు పోలీసు వాళ్ళు రాలేదు, ఏం రాలేదు. ఓకే. మా అతిపెద్ద స్లమ్ ఏరియాలో ఏషియాలో అతిపెద్ద స్లమ్ ఏరియా కాబట్టి మా అడ్డగుట్ట మా అందుబాటులో ఉంటే మాకు అందుబాటులో ఉన్న వాళ్ళకు ఇప్పుడిప్పుడే కొద్దిగా మేల్కుంటారు మా ప్రజలు, అడ్డగుట్ట ప్రజలు. దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఎక్కడో పెడతాం, మేము అక్కడ వరకు ఇంకోటి మర్డర్ చేసుకున్నాం. అలాంటి ఆలోచనలు ఉన్నాయి. ఆ పరిస్థితి మీరు ఒకసారి లొకేషన్ చూడండి. బ్రిడ్జి దాటి తర్వాత పరిస్థితి ఉన్నది మాది. రైట్ అమ్మ, చెప్పండి ఎందుకోసం ఈ పోరాటం చేస్తున్నారు? అయితే ఎందుకోసం ఈ పోరాటం అంటే ఒక 15 రోజులు అవుతుంది. పోలీస్ స్టేషన్ మారింది, లాలగూడలో కలిపిర్రు అని ఒక పేపర్లు వచ్చే వరకు కూడా మాకు తెలియదు, ఇంటిమేషన్ మాకు తెలియదు. కాబట్టి ఈడ 30-40 సంవత్సరాల కింద పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసుకున్నాం. అంటే ఇక్కడ నేరాలకు అంటే అడ్డగుట్ట. ఇది ఆసియా ఖండంలోనే పెద్ద స్లమ్ ఏరియా. ఇది ఆసియా ఖండంలోనే పెద్ద స్లమ్ ఏరియా. ఈ ఏరియాలో ఆడవాళ్ళకు భద్రత లేదు. ముఖ్యంగా చెప్పాలంటే ఆడవాళ్ళకు భద్రత లేదు. ప్రతి కుటుంబంలో పొద్దుగాల ఆడ మనిషి లేచి పొద్దుగాల 4 గంటలకు 5 గంటలకు లేచి ఇంటి పని వంట పని చేసుకొని ఇళ్ళ 4 ఇళ్ళ పని చేసుకొని వచ్చిన వరకు 10వ తరగతి చదువుతున్న కొడుకు గంజాయి బ్యాచ్తో కలిసి ఏ గల్లీలలో గుంపుతో ఉంటాడో తెలియదు. వానికి ఏం నష్టం జరుగుతుందో, వాడు నష్టపోతాడో, ఎదుటి వాళ్ళకి నష్టం చేస్తాడో అన్న పరిస్థితిలో తల్లి ఉంటుంది. అదేవిధంగా తాగుబోతు భర్త వచ్చే వరకు ఇంటికి వచ్చే వరకు తాగి ఎవరితో గొడవ పెట్టుకుంటాడో తెలియదు, ఆమెకేం నష్టం చేస్తాడో తెలియదు, ఇంకెవరికి నష్టం చేస్తాడో తెలియదు. ఆ విధంగా బిక్కుమని ఆడవాళ్ళు ఇక్కడ అడ్డగుట్టలో గడుపుతుంటే నిరంతరం మాకు పోలీస్ స్టేషన్ అందుబాటులో ఉంటుంది. అనుక్షణం ఒక్క ఫోన్ కాల్ చేయంగానే అందుబాటులో పోలీసు వాళ్ళు ఉంటారు. ఆ ఆడమనిషి వచ్చి మీకు పోలీసు వాళ్ళు పట్టిస్తారని బెదిరిస్తుంటుంది. బెదిరించినప్పుడు ఆ కొడుకు కానీ ఆ తండ్రి కానీ అదుపులో ఉంటాడు. ఈ అదుపులన్నీ తప్పిన తర్వాత ఆమె ప్రాణాలు తీసుకోవాలా? ఈ పోలీస్ స్టేషన్ తీసేస్తే ఇట్లా ఎంతమంది ఆడవాళ్ళకైనా కానీ చిన్నపిల్లలకైనా స్కూళ్ళు ఉన్నాయి, పక్కనే గవర్నమెంట్ స్కూళ్ళు ఉన్నాయి. పోయే దారిలో వచ్చే దారిలో ఎక్కువ గంజాయి బ్యాచ్ ఉంది అడ్డగుట్టల. అది ఎందుకు కనిపెడతలేరు? మేము ఇన్లీమని పోరాటం చేస్తున్నామా, ఇంకేదని మనం అడుగుతున్నామా? మా పోలీస్ స్టేషన్ మా భద్రతకు మేము కావాలని మేము అడుగుతున్నాము. దీనికోసం ఇంత ఇబ్బంది ఎందుకు పెడుతున్నారు? ఈ అన్నలందరూ కూడా మా మహిళల కోసం ముందుకు వచ్చారు. ఈ అన్నలందరికీ మేమైతే ధన్యవాదాలు చెప్తున్నాము. మహిళా సంఘం రుద్రవీణ మహిళా అసోసియేషన్. కార్పొరేటర్ ఉన్నారు, మీరు కార్పొరేటర్ గా ఉండి కూడా ఎందుకోసం అని చెప్పేసి ర్యాలీ తీస్తున్నారు? ఎందుకోసం అంటే తుకారం గేట్లో ఉన్న పోలీస్ స్టేషన్ని తీసుకెళ్లి లాలగూడలో పెట్టారు. అంటే ఇక్కడ ప్రజలకు ఇబ్బందే కదా. కొంతమందికి అవగాహన ఉంటుంది, అవగాహన ఉండదు. వాళ్ళు ఎక్కడ పోయి కంప్లైంట్ ఇవ్వాలి? అదే కొంతమంది ఏమనుకుంటారు అంటే పోలీస్ స్టేషన్ ఉంటే భయంలో ఉంటారు, భక్తిలో ఉంటారు. ఏదైనా చిన్న ఇన్సిడెంట్ అయిందనుకో, మీరు అక్కడ పోయి వెళ్ళొచ్చే వరకు ఇక్కడ నేరమే కావచ్చు, ఘోరమే కావచ్చు, ఎలాంటివైనా కావచ్చు. అందుకని ఎప్పుడెట్లా ఉండే పోలీస్ స్టేషన్ అట్లనే ఉండాలని మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని. అంతే. మీ పోరాటం ఏ దిశగా తీసుకెళ్తున్నారు? ఎట్లా చేయాలనుకుంటున్నారు? ఇచ్చే వరకు మేము పోరాటం చేస్తామండి. ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ ఇక్కడే ఉండాలని మేము పోరాటం చేస్తున్నాం. మీ అధికారులు ఏమంటున్నారు మేడం? అధికారుల దృష్టికి తీసుకెళ్తే అధికారులు ఏమంటున్నారు? వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినాము. వాళ్ళు ఏమంటున్నారంటే ఆల్రెడీ ఇవన్నీ మార్పులు చేర్పులు అయినాయి అని చెప్తున్నారు. కాకపోతే ఈ మార్పులు చేర్పులు మీరు డివిజన్ వైజ్ కూడా చేశారు, అది కూడా ఎవరికి అవగాహన లేదు. కనీసం ఈ పోలీస్ స్టేషన్ అన్నా చెప్పైనా చేయాలి కదా. ఇక్కడ ఉండేదే పేద ప్రజలు, వాళ్ళకి ఎలాంటి అవగాహన ఉండదు. కాబట్టి వాళ్ళకి అందుబాటులో ఉండాలని మేము అనుకుంటున్నాం, మేము డిమాండ్ చేస్తున్నాం. అది ప్రభుత్వం రేవంత్ రెడ్డి వైఫల్యంగానే చూస్తున్నాం. అంతే కదా, ఖచ్చితంగా రేవంత్ రెడ్డి వైఫల్యమే. ఆయనకు అనుకూలంగా తగ్గట్టు ముఖ్యంగా మీరు రెచ్చగొట్టద్దు, లొల్లిలు పెట్టద్దు. మేము శాంతియుతంగా మేము ర్యాలీ చేద్దాం అనుకుంటున్నాం. దీన్ని మీరు ఎక్కువ చేసి రేవంత్ రెడ్డి మేము పార్టీలకు అతీతంగా చేస్తున్నాం. ప్రజల కోసం, మహిళల కోసం, చిన్నపిల్లల కోసం, ముస్లింల కోసం. కాబట్టి దీన్ని రెచ్చగొట్టి పార్టీ కోసం అని చేయట్లేదు. కాబట్టి ప్రజల కోసమే పోరాడతాము. లాలగూడ పిఎస్ వద్దు. చూస్తున్నాం కదా పోలీస్ స్టేషన్ మేమైతే పరిస్థితి. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.